హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈ చెట్టు చూసారా ఎంత అందంగా ఉందో. చక్కగా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అలాగే రెడ్ ఫ్లవర్స్, మెరూన్ ఫ్లవర్స్ అన్నీ చక్కగా కలగలుపుగా ఉన్న ఈ చెట్టు ఎంతమందికి తెలుసు? పోనీ ఈ చెట్టు పేరేంటో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఇది ఏ చెట్టో తెలియచేయండి. ఇంకా ఈ చెట్టు చాలా అందంగా ఉంది. ఈ చెట్టును చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. నాకే కాదు, పెద్ద వయసులో ఉన్నవారు ఎవరికైనా ఈ చెట్టును చూస్తే వాళ్ళ బాల్యం తప్పకుండా గుర్తొస్తుంది. ఆ తీపి జ్ఞాపకాలు, ఆ మధుర క్షణాలు తప్పకుండా గుర్తొస్తాయి. ఈ చెట్టును చూడగానే నేను అసలు ఈ పువ్వులు కొయ్యకుండా ఉండలేకపోయాను. వీటితో చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం. మీకు ఎవరికైనా ఈ ఆటలు గుర్తున్నాయా? గుర్తుంటే తప్పకుండా మీ పిల్లలకి నేర్పించండి. వీటిని కోడిపుంజులు అంటారు. ఇవి చక్కగా తుంచుకొని నేనైతే ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లలకి నేర్పించాను. ఇలాంటి ఆటలు ఆడితే పిల్లలకు మంచి తెలివితేటలు పెరుగుతాయి. పొద్దుటే ఈ పచ్చని ప్రకృతిలో వాకింగ్ చేస్తూ ఉంటే మనసు చాలా హాయిగా ఉంది. అలాగే ఈ చెట్టును చూసి నేను ఈ పువ్వులు కోసి మా పిల్లలకైతే నేర్పిస్తున్నాను. ఈ కోడిపుంజుని ఇలా పైన గ్రీన్ రేఖలన్నీ తీసేసి లోపల ఉన్న ఈ రెడ్ రేఖలను కూడా తీసేసుకొని చక్కగా ఇందులో ఉన్న వాటితో వీటిని గుర్రాలు అంటారు. ఈ గుర్రాలతో మైండ్ గేమ్ ఆడిపించుతున్నాను. ఇదిలా తీసుకో, మన ఇద్దరికి యుద్ధం. మీకు ఇలా ఒకటే ఇది పట్టుకో, ఇది పట్టుకోరా, మన ఇద్దరం యుద్ధం. రైట్ హ్యాండ్తో పట్టుకోవు, సింగిల్ది ఇలా పట్టుకో. ఈ హెడ్ ఉందా? ఈ హెడ్ నీ హెడ్ పడిపోయింది, ఓడిపోయావు. ఇంకోటి తీ, ఇది పడకూడదు. లేదు మళ్ళీ రా. పడే ఇంకోటి తీసుకో. మళ్ళీ చూసారు కదా, పిల్లలకు ఫోన్లు, టీవీలు ఇవ్వడం మానేసి చక్కగా ఇలాంటి ఆటలు ఆడిపించితే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఫ్లవర్స్ అయితే నేను కోసి ఇలా వేస్ట్ చేయలేక ఈ ఫ్లవర్ వాజ్లో పెట్టాను. మా టీవీ డెస్క్ మీద పెడితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఇవి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే చక్కగా మీరు కూడా ఇలా పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ పిల్లలకు ఇలాంటి ఆటలు ఆడిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.